హాయ్ అండి. ఇది హితాక్షి వెళ్ళే స్కూలు. ఇది ప్రైమరీ స్కూలు. ఇక్కడ సెకండరీ స్కూల్ లేదు. సో, ఇక్కడ ప్రతి ఏరియాకి అంటే ఒక 2, 3 ఏరియాస్‌కి కలిపి ఒక స్కూల్ ఉంటుంది. సో, అక్కడ వాళ్ళకి స్కూల్‌కెళ్ళడానికి ఈజీ ఉంటుంది అని. ఇది గవర్నమెంట్ స్కూలు. ఇక్కడ మాక్సిమం అందరూ గవర్నమెంట్ స్కూల్స్‌కే పంపిస్తారు. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి. కానీ చాలా రేర్‌గా పంపిస్తారు ప్రైవేట్ స్కూల్స్‌కి. అందరూ గవర్నమెంట్ స్కూల్స్‌కే పంపిస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్. జనరల్‌గా నర్సరీ చిల్డ్రన్‌ని ఇక్కడే వదిలిపెడతారనమాట. సో, లేట్ అయితే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తాము. స్కూల్ దగ్గరనే ఒక పార్క్ ఉంటుందనమాట. హితాక్షిని రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ పార్క్‌కి పిలుచుకొని వెళ్ళాలి. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళాల్సింది ఆ పార్క్ నుంచే. సో, ఖచ్చితంగా పార్క్‌కి వెళ్ళాల్సిందే, లేకపోతే ఏడుస్తది. సో, అక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా! ఆ చర్చ్ పక్కనే పార్క్ ఉంటుందన్నమాట. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే అక్కడ ఇక్కడ ఇది ఉంది కదా! ఇది బటన్ నొక్కితే వెయిట్ అని వస్తుంది. సో, మనం ఆ బటన్ నొక్కిన తర్వాత కొంతసేపటికి మనకి గ్రీన్ సిగ్నల్ వస్తుంది వాక్ చేయడం కోసము. అప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలి. ఇందాక చూపించా కదా చర్చ్ అని. సో, ఇదే చర్చ్. ఈ చర్చ్ పేరు సెయింట్ లూక్. ఈవెన్ హితాక్షి స్కూల్ పేరు కూడా సెయింట్ లూక్. ఇక్కడ చర్చిలు చూడడానికి చాలా బాగుంటాయి. వింటేజ్ లుక్ ఉంటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి సమాధులు. సో, నేను స్టార్టింగ్ అనుకున్నాను జస్ట్ ఏదో ఒక డెకరేషన్ కోసం పెట్టినారు అని. కానీ ఇక్కడ బోర్డు దగ్గర చూస్తే బర్రీడ్ అని డేట్ కూడా ఉంది. సో, ఇవి నిజంగానే సమాధులు. మొదట్లో నేను ఈ దారిలో వచ్చేదాన్ని కాదు. అరే, సమాధులు ఉన్నాయి చిన్న పిల్లతో ఎందుకు ఈ దారి అని. కానీ ఇదే షార్ట్ కట్ అనమాట. చాలామంది ఇదే దారి నుంచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మాకు కూడా అలవాటైపోయింది. అలా అని ఇది శ్మశానం ఏం కాదు. జస్ట్ ఓన్లీ కొన్నే ఉన్నాయి. మేబీ వాళ్ళు చర్చ్ రిలేటెడ్ వాళ్ళేమో, అందుకోసమే ఇక్కడ అలా పెట్టారు. ఇక్కడ పార్క్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నేను ప్రతిరోజు చూస్తున్నాను. ప్రతిరోజు క్లీన్ చేస్తుంటారు. ప్రతిరోజు ట్రీస్ని ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటారు. సో, డెఫినెట్గా మెయింటెనెన్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది డైలీ. ఇక్కడ పార్క్స్‌లో పిల్లల కోసము స్టోరీ టెల్లింగ్ లాగా ఇట్లా బోర్డ్స్ పెడతారనమాట. సో, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా! ఇక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుందనమాట. సో, కొంచెం కొంచెం దూరంలో మనకు ఒక్కొక్క బోర్డు ఉంటుందనమాట స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. సో, ఇలా ఇక్కడ ఒక బోర్డు ఉంది. తర్వాత కొంతసేపటికి ఇంకొక బోర్డు ఉంటుంది. సో, స్టోరీ టెల్లింగ్ ఉంటుందన్నమాట. ఇది మరి వీక్లీ చేంజ్ చేస్తారో, మంత్లీ చేంజ్ చేస్తారో తెలీదు కానీ, సో, స్టోరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసి మంత్‌కి ఒక స్టోరీ పెడతారనుకుంటాను. ఇక్కడ చాలా డక్స్ ఉండేవి కానీ ఇప్పుడేం కనిపించట్లేదు. ఎక్కడ పోయినాయో మరి. ఈ పార్క్‌లో ప్లే ఏరియా అన్నది చిన్నగా ఉందన్నమాట. మిగతాదంతా గ్రీనరీ ఎక్కువుంది. సో, జనరల్‌గా పిక్నిక్స్‌కి అలా రావచ్చనమాట. ఈ పార్క్‌లో డాగ్స్ కూడా నాట్ అలౌడ్. వేరే పార్క్‌లో అయితే డాగ్స్ అలౌడ్. కానీ ఈ పార్క్‌లో డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్.
సో ఇదంతా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ జనరల్గా అందరూ కొంతమంది బాక్సెస్ తీసుకొని పిక్నిక్ లాగా వస్తారనమాట పిల్లలతో. డక్స్ అన్నా కదా, ఇప్పుడు ఒక డక్ కనిపించింది. ఇక్కడ ఉన్నాయి డక్స్. జనరల్గా డక్స్కి ఫీడ్ చేయకూడదు, కానీ హితాక్షి చేతిలో నుంచి అవి కింద పడినాయి. సో అందుకు అవి తింటున్నాయి. మనమైతే ఏవి ఫీడ్ చేయకూడదు వాటికి. సో ఇదే పార్క్లో ఇది వచ్చేసి రోజ్ గార్డెను. సో రోజ్ ఫ్లవర్స్ కోసము సపరేట్గా ఈ ఏరియా పెట్టారు. ఇక్కడున్న చెట్లన్నీ రోజ్ ఫ్లవర్స్. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది వింటర్ తర్వాత. సో ఇప్పుడిప్పుడే చెట్లకి పూత వచ్చిందనమాట. కొంచెం స్ప్రింగ్ ఎండింగ్లో మొత్తం అన్ని రోజ్ ఫ్లవర్స్ వస్తాయి. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇవి ఇంకా ఇప్పుడిప్పుడే చిగురు రావడం స్టార్ట్ అయ్యింది. సో ఇదంతా రోజ్ గార్డెన్. అన్ని వెరైటీ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి. పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్, చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి ఈ ఏరియాలో. నేను చెప్పా కదా పార్క్ని వెల్ మెయింటైన్ చేస్తారు అని. సో ప్రతిరోజు ఇలా క్లీన్ చేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ ఈ ఏరియాలో ప్లే ఏరియా చిన్నది అన్నా కదా, ఓన్లీ ఇది మాత్రమే ప్లే ఏరియా పిల్లల కోసము. మిగతాదంతా గ్రీనరీనే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లోరు, సో అది వచ్చేసి రబ్బర్, కాంక్రీట్ కాదు. సో కింద పన్నా కానీ పెద్దగా దెబ్బ తగలదు. ఈ ఈ మొక్కలు ఏం వెరైటీనో తెలియదు కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడ్డానికి అలోవెరా లాగా ఉన్నాయి, కానీ అలోవెరా కాదు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కట్ చేసినారు వాటిని. ఇక్కడ చూడండి, వాటికి ఏదో ఫ్లవర్స్ లాగా కూడా ఉన్నాయి. ఈ వెరైటీ ఈ ప్లాంట్ వెరైటీ ఏదో నాకు తెలియదు కానీ ఇంతకుముందు ఒకటి డ్రీమింగ్ ట్రీస్ అని ఒక వీడియో చేశాను కదా. సో అది ఈ పార్క్లోనే అలా డ్రీమింగ్ ట్రీస్ అన్న కాన్సెప్ట్ని చేసింది. ఇది వచ్చేసి లేడీస్ వాష్రూము. ఈవెన్ ఈ దారిని కూడా చూడండి ఎంత మంచిగా అటు ఇటు చెట్లుండి చాలా బాగుంటుంది.
ఉడతలు మనకు చాలా కనిపిస్తాయి. ఒకటి అదృష్టం ఏంటంటే ఇక్కడ పాములు ఉండవు. ఎన్ని చెట్లు ఉన్నా కానీ పాములు ఉండవు కాబట్టి మనము భయపడనవసరం లేదు. ఇక్కడ ఎన్ని పిచ్చుకలు ఉంటాయో, మన సైడు పిచ్చుకలు అంతగా కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో. కానీ ఇక్కడ పిచ్చుకలు చాలా ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ టైమ్స్ వాకింగ్‌కి అలా వచ్చినప్పుడు చూస్తే ఎన్ని పిచ్చుకలు ఉంటాయో, వాటి శబ్దం వింటుంటే వినడానికి ఎంత సంతోషంగా ఉంటుందో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.